ఏమిటి మీరనేది? చనిపోయింది మా అన్నయ్య. అవును, మిమ్మల్ని చంపేసి మా అన్నయ్య పారిపోతుండగా ఊళ్ళో వాళ్ళంతా చూసామంటున్నారు. మీరేమో ఊళ్ళో వాళ్ళు చూసింది విన్నది వాళ్ళ వరకు కరెక్టే రవి. కానీ జరిగిందేమిటో నా ఒక్కడికే తెలుసు. మన ఊరికి చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాల్లో 200 కుటుంబాలకు లోన్లు ఇవ్వడం కోసం 3 కోట్లు, తాకట్టు నగలు వెనక్కి తిరిగి ఇవ్వడం కోసం 2 కోట్ల విలువ చేసే నగలు మొత్తం 5 కోట్లు సిటీలో ఉన్న స్టేట్ బ్యాంక్ నుంచి నేను మీ అన్నయ్య తీసుకొచ్చాం. మరుసటి రోజు పొద్దున్నే వాటిని ప్రజలందరికీ పంచిపెట్టాలి. ఆ రోజు రాత్రి స్ట్రాంగ్ రూమ్ లో వాటిని మేము సర్దుతుండగా ఈ డబ్బు నాది కాకపోయినా నాకు చాలా ఆనందంగా ఉంది మేనేజర్ గారు. అదేమిటి చంద్ర, ఇంత డబ్బు నా చేతుల మీదుగా ప్రజలందరికీ పంచుతాను కదా. ఇది అప్పిచ్చే డబ్బే కావచ్చు, మనకు అప్పించిన వాడిని ఎంత గౌరవిస్తాం, అలాగే ప్రజలందరూ మనల్ని గౌరవిస్తారు కదా. ఏమంటారు? యు ఆర్ రైట్. కానీ ఇంత డబ్బు ఒక్కరోజే పంచాలంటే చాలా కష్టం అవుతుంది. అంత కష్టపడక్కర్లేదులే. మీరేంటి ఈ వేళప్పుడు ఇక్కడికి వచ్చారు? నిజం చెప్పనా, మీరిద్దరూ ఈ బ్యాంక్ కోసం నాకంటే ఎక్కువ కష్టపడిపోతున్నారయ్యా. మరి మీరు ఇంత కష్టపడి తీసుకొచ్చిన ఈ సొమ్ముని ఆడికాస్త పంచిపెట్టారనుకో, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోవడం నేను ఎంత కష్టపడిపోవాలి. అందుకని మీరు ఇవ్వటం వాళ్ళు పుచ్చుకోవడం, నేను వసూలు చేసుకోవడం, ఈ గొడవంతా లేకుండా డైరెక్ట్ గా ఈ నగలు సొమ్ము నేనే తీసుకెళ్లిపోదాం ఇచ్చానయ్యా. కటారి గారు, ఏమిటి మీరు మాట్లాడేది? తెలియ కదా, అర్థం కదా. పాపం ప్యూన్ పోస్ట్ నుంచి వచ్చాడు కదండి. ఓహో, అయితే వీడికి మెదడు ఎక్కడో ఉంటుందయ్యా. మొదటి నుంచి చెబుతా. ఇప్పుడు ఇంత డబ్బు ఇప్పుడు వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు. కానీ నేను ప్రెసిడెంట్ పోస్ట్ లో ఉండగా కొట్టేసానుకో దొరికిపోతాను కదా. అందుకే ఏం చెయ్యాలరా భగవంతుడా అని ఆలోచించా. ఆ మధ్య నువ్వు పెట్రోల్ పొలం కొట్టేసి నేనని స్టాఫ్ మొత్తానికి లీక్ చేసావు కదా. అప్పుడు అర్థమైంది నువ్వేంటో. అమ్మ దొరికాడ్రా కొర్రాడు అనుకున్నా. ప్రెసిడెంట్ స్కీమ్ వేసా, లటక్కని నిరికిచ్చా. కాబట్టి ఇప్పుడు ఈ సొమ్మంతా నేను ఎత్తుకెళ్ళిపోతాను. బ్యాంకు తాళాలు నీ దగ్గర ఉంటాయి. అప్పుడు చంద్రబాబు ఏమవుతాడరా? దొంగ అవుతాడు. మేనేజర్ ఏమవుతాడరా? తోడు దొంగ అవుతాడు. అర్థమైంది కదా. మర్చిపోకండి రావు, మళ్ళీ మొదటి నుంచి చెప్పాల్సి వస్తుంది. ఒరే కటారి, నన్ను ప్రెసిడెంట్ చేసినప్పుడు ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతామని ఆనాడే ఊహించారా. కాకపోతే నేనేదో గొప్పవాడిని అవుతానని నా వాళ్ళంతా నన్ను మెడలు వంచి బలవంతంగా ఒప్పించారు. లేకపోతే చచ్చినా నువ్వు వేసిన చెత్త స్కీమ్కి నేను లొంగేవాడినే కాదు. కానీ ఇప్పుడు కూడా నువ్వు నన్ను ఏం చేయలేవురా. ఇది ప్రజల డబ్బు, దీని మీద చెయ్యేసావా అంత చూస్తా. నువ్వేమిటో నీ బతికేమిటో ఇప్పుడే జనానికి చెప్పేస్తాను అని పట్టుకోరా. మేనేజరు నేనేమి చేయను. పారిపోవటానికి మాత్రం ప్రయత్నం చేసావా మట్ర చేసేస్తా. రాజేంద్రిగా ఇంత స్కీమ్ వేసుకొచ్చినండి నువ్వు బయటికి వెళ్ళి అరిస్తే జనానికి తెలిసిపోద్దని ఊహించలేనంటరా. ఎప్పటికి ఇన్నైని. అవును, నువ్వు అరిస్తే సౌండ్ ఎక్కడి నుంచి వస్తారా? గొంతు నుంచే కదా. సౌండ్ వస్తే గొంతు నొక్కేమని ఆడికి ముందే ఆర్డర్ వేసేసా. అందుకే ఆడు అక్కడ నొక్కేసాడు. ఇక నీ నోటమ్మట సౌండ్ వచ్చే ప్రసక్తే లేదురా. బట్టే చేసే లిఫ్టింగ్ నువ్వు బాగా అడుగుతా. అబ్బా నానా చంద్రం, పైనుంచి అల్లడి తీస్తే హ్యాంగింగ్ అంటారు, కింద నుంచి పైకి ఎత్తే లిఫ్టింగ్ అంటారు. ఉరితేతలో ఇది కొత్త రకం లిఫ్టింగ్ స్కీమ్. అది కళ్ళు ఖర్చుడు. అసలు ఈ స్కీమ్ నీకోసమే. ఇక నుంచి నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. లేదనుకో నీకు లిఫ్టింగే. మర్చిపోకరావు, మళ్ళీ చెప్పాల్సి వస్తాయి. ఎక్కడికి వెళ్తున్నా? నీ సంగతి అదే వద్దన్నా. నీతో ఇప్పుడు ఇంకో స్కీమ్ ఉంది. అదే బట్టల మార్పిడి స్కీము. ఈ బట్టలు ఆడికేసి ఆడి బట్టలను వేసుకో. నీ పెళ్ళాం మరదలు లిఫ్టింగ్ అయిపోతారు. ఏంట్రా చూస్తా వేసుకో. సొట్టేవరా వచ్చాడు. ఓకే, బాగుందిరా. ఇప్పుడు చంద్రం గారి శవాన్ని పెట్రోల్ పోసి తగలబెడతాం. ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తావురా? మా ఊరు వెళ్ళిపోతాను. అక్కడ జనం ఉంటారు కదరా. మరి అదే నువ్వు బతికొండాలి, జనానికి కనపడకూడదు. అట్లాంటి చోటు ఎక్కడుందబ్బా? మన ఊరు పక్కన దెయ్యాల ఫారెస్ట్ ఉంది కదా. కరెక్టేరా, అక్కడ పారిపో. కనురే మధ్యలో కక్కుర్తిపడి ఎంటర్ అయిపోయావో నాకేం రిస్క్ లేదు. మేనేజర్ని చంపి చంద్రం పారిపోయాడు అనుకుంటున్న జనాన్ని కాదు మేనేజరే చంద్రాన్ని చంపి 5 కోట్లు పట్టుకుని ఉడాయించేశాడు అని నమ్మించేస్తా. థెఫ్ట్ మర్డర్ 2 కేసుల్లోనూ నేను ఇరికించేసి హ్యాంగింగ్ చేయించేస్తా.
అది నా స్కీమ్. అంటే టోటల్ గా చంద్రంగాడే నిన్ను చంపేసి 5 కోట్లు సంకులో పెట్టుకుని అడవిలోకి పారిపోయాడన్నమాట. రేయ్, ఆ శవాన్ని బయటకి తీసుకెళ్ళండి రా, తగలబెట్టేద్దాం. రా, లోపల ఉన్న డబ్బు నగలు తీసుకొచ్చా జీబులో పడాయి. అలాగనే రేయ్, నువ్వు కానీ రా. మేనేజర్ని చంపే చంద్రం డబ్బు పారిపోతున్నాడు. లగనే లగనే రామారావు నీ అమ్మ కడుపు మాడ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు రా. మా దారి మేము పోయామనుకో, ఆ జనం వచ్చి ఆయన చంపింది నువ్వే అనుకుని నిన్ను చంపేస్తారు. పారిపో. కొమ్మలతో బాగా కప్పి అయిపోయిందా? వచ్చాయి. అరే, నగలు పెట్టి ఇక్కడే ఉండిపోయిందే. సరే పద.